విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు లాంటి ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ చైతన్య రైలుపేటలోని భాష్యం హైస్కూల్ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. తరగతి గదుల్లో వసతులను పరిశీలించి గైర్హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ తనిఖీల సమాచారం అందుకున్న డీఈఓ డి శ్రీనివాస్ సింగ్ హుటాహుటిన భాష్యం స్కూల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, సుమారు 85% హాజరు నమోదైందని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్ధారించారు. కేంద్రంలో కొన్ని మార్పులు చేయాలని యాజమాన్యానికి కలెక్టర్ సూచించినట్లు ఆయన వెల్లడించారు. 18 సిఈ సెంటర్లకు గాను 14 సిఈ సెంటర్లలో మేము సీసీ కెమెరాస్ పెట్టి దాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అటాచ్ చేస్తాము. అది ఈ ఎగ్జామ్ జరిగినంతసేపు నిరంతరంగా మేము ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తూ ఉంటాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా ఉండడానికి మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అంతకు మించి సిఈ సెంటర్ ఈ 14 సెంటర్లు వేరే విధంగా సెంటర్లని కాదు. ఏ గొడవలు ఎటువంటి పరీక్షలు, ఎందుకంటే ఇవి చాలా దూరంలో ఉంటాయి, రూరల్ ఏరియాస్లో ఉంటాయి. అంత దూరం స్క్వాడ్ వెళ్ళడం కూడా కష్టం అవుతుంది కాబట్టి, స్క్వాడ్ వెళ్ళే టైం కూడా ఉండదు కాబట్టి దాన్ని పర్యవేక్షించడానికి ఈ సీ సెంటర్లలో మనం 14 సెంటర్లలో సీసీ కెమెరాస్ కూడా పెడతాం. మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రేపు 16/3 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మన బాపట్ల జిల్లాలో 1744 మంది పిల్లలు అభ్యర్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో 84 పిల్లలు వచ్చేసి వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళకి మేము 82 సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఏ సెంటర్లు 31, బి సెంటర్లు 32, సి సెంటర్లు 18 సెంటర్లలో మేము ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము. దీనికి అనుగుణంగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు అందరినీ కూడా మేము ఈ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మొన్న మేము 5వ తారీఖున రోజు ఇక్కడ ఈ చీరాలలో వాళ్ళందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి అన్ని ఎక్కడైనా ఫర్నిచర్ కానీ ఇంకా ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా వాటి అన్నింటి మీద మేమే ఫిజికల్గా తిరుగుతున్నాము. ఎలాంటి ఏవైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా దాన్ని మేము రెక్టిఫై చేస్తాము. దీనికి అనుగుణంగా మేము ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా పెడుతున్నాము. ఏ విద్యార్థికైనా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క వివరాలు తెలుసుకోవాలి అంటే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంది ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్తారు. అలాగే ఎక్కడైనా దూరం సెంటర్ ఉంటే దానికి విద్యార్థులకి ఏపీఎస్సీఆర్టీసీ ద్వారా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా మేము కల్పించడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు అన్ని ఆదేశాలు, ఉత్తర్వులు అన్నీ జారీ చేయడం జరిగింది. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి మేము అన్నిటికీ సన్నద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగా మేము విజిట్కి వెళ్ళాము. గౌరవ కలెక్టర్ గారు, మేము అందరము ఇవాళ భాష్యం స్కూల్ విజిట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ యొక్క సౌకర్యాలు సార్ పరిశీలించారు అండ్ కొన్ని మోడిఫికేషన్స్ చెప్పారు. ఆ మోడిఫికేషన్ ప్రకారం కొన్ని బెంచెస్ని చేంజ్ చేయమన్నారు. ఆ చేంజెస్ చేస్తాం బెంచెస్ని. మాల్ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ ఇవాళ జరగలేదు. ఇవాళ దగ్గర మనకి 85% మంది 84.08% అటెండెన్స్ వచ్చింది. మిగతా అంతా పరీక్షలన్నీ సక్రమంగా సజావుగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇవాళకి జరగలేదు. ఇది వచ్చి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ గురించి. ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి ప్రిపేర్నెస్ వల్ల ఇప్పటి వరకు మనం ఇద్దరు ఉంటారు అండ్ అక్కడ 144 సెక్షన్ అమలు జరుగుతుంది. ఆ ప్రతి సెంటర్లో పోలీస్ యంత్రాంగము ప్లస్ హెల్త్ నుంచి ఏఎన్ఎంలు, అలాగే మనకి అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి 144 ఇంప్లిమెంట్ చేయడానికి కన్సర్న్ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాటర్ అండ్ శానిటేషన్ గురించి అన్నీ కూడా కోఆర్డినేషన్ కమిటీ అండ్ స్టేక్ హోల్డర్స్ కమిటీ కూడా గౌరవ కలెక్టర్ గారు మనకి ఆల్రెడీ 3 సార్లు పెట్టడం జరిగింది. 3 సార్లలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు మేమందరం కొలాబరేటెడ్గా ఈ పరీక్ష నిర్వహించడానికి ముందుకు వెళ్తాం. ఎగ్జామ్స్ కొన్ని మధ్యలో సెలవులు రావడం వల్ల కొన్ని ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కాబట్టి మీకు ఆ షెడ్యూల్ కూడా మీకు డీటెయిల్గా వివరంగా మీకు నేను ఇస్తాను. కాపీ మీరు చెక్ చేసుకోండి.